హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్. సాటర్డే వస్తే చాలు ఏ కూర చేసావని అడగం, ఇంట్లో సాంబార్ పెట్టేసావు కదా అని అడుగుతాము. సాటర్డే అంటే చాలు మనకి సాంబారే గుర్తొస్తుంది. అలాంటి సాంబార్ ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం బాండలు పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమోటాసు వేసి బాగా మగ్గనివ్వాలి. వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పసుపు పొడి వేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం కూరగాయలన్నీ వేసేసుకోవాలి. తగినంత మోతాదులోనే కూరగాయలు వేసుకోండి. సాంబార్లోకి ఏ కూరగాయలు వేసుకున్నా కానీ మంచి టేస్టే వస్తుంది. మేమైతే మాకు అవైలబిలిటీలో ఉన్న కూరగాయలన్నీ వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఉప్పు అయితే వేసుకున్నాము. స్టార్టింగ్లో కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇలా కూరగాయలన్నీ వేసిన తర్వాత ఉప్పు వేసుకొని కలబెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఇలా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గడం వల్ల ఏంటంటే ఇవి ఆటోమేటిక్గా మనకి ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఇది అయితే కందిపప్పు. మేమైతే 1/4 కేజీ పప్పుని కుక్కర్లో పెట్టేసి బాగా మెత్తగా చేసుకున్నాము. ఎప్పుడైనా సాంబార్లోకి మనం ఈ పప్పు యాడ్ చేసినప్పుడే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా పక్కన పెట్టేసుకున్న పప్పు అయితే ఇలా మగ్గాలి కదా. మనం ఏవైతే కూరగాయలు యాడ్ చేసామో దాని తర్వాత మనం ఈ పప్పుని అయితే దాంట్లో యాడ్ చేసేసుకుంటాము. ఈ పప్పుని మనం యాడ్ చేయక ముందు ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం ఈ కూరగాయలు మగ్గిస్తున్నామో ఇలా వాటర్ వస్తుంది కదా, దాంట్లో తగినంత కారం కూడా మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ కారం కాకుండా మితంగానే వేసుకోండి. ఇది మెయిన్ థింగ్. చింతపండు రసం అనేది కొంచెం నానపెట్టుకొని దీంట్లో వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. నార్మల్గా మనం పులుసుల్లో ఎక్కువ చింతపండు వేసుకుంటూ ఉంటాము. సాంబార్లో వేసుకోవడం వల్ల కూడా ఆ కమ్మటి ధనంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బెండకాయలు అనేవి ఎప్పుడు మనం స్టార్టింగ్లో వేయకూడదు. ఫస్ట్ ఒక్క కూరగాయలు వేగిన తర్వాత మధ్యలో ఈ బెండకాయలు వేసుకోవాలి. లేదు అంటే బెండకాయలు అంతా చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే కందిపప్పు బాగా మెత్తగా చేసుకున్నామో దాన్ని పోసేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ క్వాంటిటీ చూసుకోవాలి, సాంబార్ క్వాంటిటీ ఎలా ఉంది అనేసి. దీంట్లోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని, అంటే చాలామంది సాంబార్ చిక్కగా లైక్ చేస్తారు, కొంతమంది పల్చగా లైక్ చేస్తారు. అలా మీ కన్వీనియంట్ ప్రకారం మనకి ఎప్పుడు ఎలా కావాలో దీంట్లోకి వేసుకోవచ్చు. లాస్ట్లో అయితే మనం మామిడికాయ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మామిడికాయ మనం ఫస్ట్ నుంచి వేస్తే అది కరిగిపోతుంది కాబట్టి. ఇలా వేసి కలబెట్టిన తర్వాత 15 to 20 మినిట్స్ అయితే సాంబార్ని పక్కన పెట్టేస్తే బాగా మరుగుతుంది. ఆ మరిగే టైంలో మనం ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఈ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకేముంది, చూస్తున్నారు కదా, మామిడికాయ ముక్కలు అయితే మేము బాగా పొంగొచ్చిన తర్వాత వేసుకున్నాము. ఈ టైంలోనే మనం ఉప్పు కారం చూసుకోవాలి. సరిపోతే పర్లేదు, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే మనకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ప్రతి సాటర్డే సాంబార్ కన్ఫామ్గా చేసుకుంటాము. ప్రతి కూరగాయని ఒక్కొక్కటిగా తినాలంటే కష్టము, బట్ ఇలా సాంబార్లోకి తినాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో ఇలా చేస్తాము. మీ సైడ్ ఎలా చేస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. లాస్ట్లో సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసాము. మా డిష్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండింది అసలు సాటర్డే. నార్మల్గా నాన్ వెజ్ లైక్ చేసే వాళ్ళకి సాటర్డే అంటే కొంచెం కష్టమనే చెప్పాలి.